కోల్పోయిన వాటి గురించి ఆలోచించొద్దు. ఎప్పుడైనా సరే రాబోయే వాటి గురించి ఆలోచించు. వాటిని ఎలా ఎదుర్కోవాలనేది ఆలోచించు. ఇప్పుడు కూడా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి వాళ్ళు ఇచ్చిన బాధని ఎలా ఎదుర్కోవాలనేది ఆలోచించు. బాధ ఎంతసేపు చిటికెలో వెళ్ళిపోతుంది. నేను ఒకటి నమ్ముతాను, అదేంటో తెలుసా? మనుషులు మనల్ని వదిలేసి వెళ్ళిపోతుండొచ్చు, మనుషులు మనకు బాధనిచ్చేసి వెళ్ళిపోతుండొచ్చు, కానీ నేను అనుకున్న లక్ష్యం నన్ను ఎప్పటికీ వదిలేదు. నీకెంత బాధేసినా, నువ్వు ఒంటరోడు అయిపోయినా, నువ్వు పిచ్చోడిలో రోడ్డు మీద తిరుగుతున్నా, నీ గమ్యం మాత్రం నేను వదిలిపెట్టదు. ఒక్కసారి నువ్వు మళ్ళీ రంగంలోకి దిగితే మళ్ళీ నీ గమ్యం నీకు గుర్తొస్తుంది. నేను చేయాల్సింది ఇది అని నీకు తెలియజేస్తుంది. మనుషులు మనల్ని వదిలేస్తుండొచ్చు, మన లక్ష్యం మనల్ని వదిలేయదు. మనం పెట్టుకునే లక్ష్యం ఎప్పుడు మన వెనకాలనే తిరుగుతూ ఉంటుంది. దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తావా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంచెం రీఫ్రెష్ చేసుకుని లైఫ్ని ట్రావెలింగ్ చేయు, కథలు చదువు. చాలామంది సక్సెస్ఫుల్ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ కథల్ని చదువు. వాళ్ళ ఇన్స్పైరింగ్ పాయింట్స్ ఏమున్నాయో తెలుసుకో. జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదు.